కొన్ని రోజుల క్రితం నేను ఒక మామిడి పండ్ల దుకాణాన్ని సందర్శించాను. అక్కడ నేను గమనించిన విషయం ఏమిటంటే, ప్రతి బుట్టలో ఉండే మామిడి పండ్ల సంఖ్య ఒకేలా లేదు. అంటే కొన్ని బుట్టల్లో 100 కంటే ఎక్కువ మామిడి పండ్లు ఉండగా, మరికొన్ని బుట్టల్లో 50 కంటే తక్కువ మామిడి పండ్లు ఉన్నాయి. అప్పుడు నాకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న వచ్చింది. ఈ మామిడి పండ్ల పంపిణీ లేదా విభజన అంటే డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది? ఎక్కువ మామిడి పండ్లు ఉన్న బుట్టలెన్ని? తక్కువ మామిడి పండ్లు ఉన్న బుట్టలెన్ని? మధ్యస్థంగా ఉన్నవి ఎన్ని? ఇలా కొన్ని ప్రశ్నలనేవి నాకు తలెత్తాయి. ఇలాంటి దత్తాంశాన్ని అర్థం చేసుకోవడానికి మనం సోపాన రేఖా చిత్రాన్ని ఉపయోగిస్తాం. దానికోసం ముందుగా ప్రతి బుట్టలో ఉన్న మామిడి పండ్ల సంఖ్యను లెక్కిస్తాం. ఉదాహరణకు ఒక బుట్టలో ఇలా 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్ మనకి 32 మామిడి పండ్లు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఇలా ప్రతి బుట్టలో ఉన్న మామిడి పండ్ల సంఖ్యను నమోదు చేద్దాం. తర్వాత వాటిని వేరువేరు తరగతి అంతరాలుగా విభజిద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్క సంఖ్యను విడిగా చూపించకుండా దత్తాంశం యొక్క సాధారణ ధోరణిని తెలుసుకోవాలని మనకు ఉంటుంది. ఇప్పుడు ఈ మామిడి పండ్ల యొక్క తరగతి అంతరాలను x అక్షంపై తీసుకుందాం. అంటే తరగతి అంతరాలు అంటే ఏంటి? ఒక బుట్టలో ఉన్న మామిడి పండ్ల సంఖ్య. అవి వరుసగా 0 నుండి 29, 30 నుండి 59, 60 నుండి 89, 90 నుండి 119 మరియు 120 నుండి 149. ఇక్కడ 149 కంటే ఎక్కువ మామిడి పండ్లు ఉన్న బుట్టలు లేవని అనుకుందాం. అందువల్ల ఇప్పుడు ఈ తరగతి అంతరాలు మొత్తం దత్తాంశాన్ని సూచిస్తాయి. ఇప్పుడు x అక్షంపై బుట్టల సంఖ్య అంటే పౌనపున్యాన్ని తీసుకుందాం. వాటిని 0, 2, 4, 6, 8, 10 అనే స్కేల్ రూపంలో తీసుకుందాం. ఇప్పుడు ప్రతి తరగతి అంతరంలో ఉన్న బుట్టల సంఖ్యను లెక్కిద్దాం. ఉదాహరణకు 30 నుండి 59 మామిడి పండ్లు ఉన్న బుట్టలు 5 ఉన్నాయని అనుకుందాం. అప్పుడు సోపాన రేఖ చిత్రంలో ఆ తరగతి అంతరానికి 5 ఎత్తుగల దీర్ఘచతురస్రాన్ని ఈ విధంగా గీయాలి. ఇలా ప్రతి తరగతి అంతరానికి సంబంధించిన పౌనపున్యాన్ని దీర్ఘచతురస్రాకారంలో ఈ విధంగా చూపించవచ్చు. అంటే ఇక్కడ 60 నుండి 89 మామిడి పండ్లు ఉన్న బుట్టలు 8, 90 నుండి 119 మామిడి పండ్ల మధ్యలో ఉన్న బుట్టలు 4, 120 నుండి 149 మామిడి పండ్ల మధ్యలో ఉన్న బుట్టలు 3 అని అనుకుందాం. ఇప్పుడు ఈ సోపాన రేఖా చిత్రాన్ని ఉపయోగించి కొన్ని ప్రశ్నలకు సమాధానాలను కనుగొందాం. మొదటి ప్రశ్న, ఈ దుకాణంలో మొత్తం ఎన్ని బుట్టలు ఉన్నాయి? అంటే మొత్తం బుట్టల సంఖ్య ఎంత అని. దీనికోసం ఒకసారి సోపాన రేఖా చిత్రాన్ని చూడండి. ఈ రేఖా చిత్రాన్ని గమనిస్తే 0 నుండి 29 మధ్యలో ఎటువంటి బుట్టలు లేవు కాబట్టి 0. తర్వాత 30 నుండి 59 మామిడి పండ్లు ఉన్న బుట్టలు ఎన్ని ఉన్నాయి మనకి? 5. 60 నుండి 89 మామిడి పండ్లు ఉన్న బుట్టలు 8. 90 నుండి 119 మామిడి పండ్లు ఉన్న బుట్టలు 4. మరియు 120 నుండి 149 మామిడి పండ్లు ఉన్న బుట్టలు 3గా ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ కలిపితే మొత్తం బుట్టల సంఖ్య అనేది వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్లస్ 8 ప్లస్ 4 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 20. అంటే మొత్తం బుట్టల సంఖ్య ఎంత వచ్చింది మనకి? 20. ఇప్పుడు ఇంకో ప్రశ్న చూద్దాం. 60 లేదా అంతకంటే ఎక్కువ మామిడి పండ్లు ఉన్న బుట్టలు ఎన్ని? ఇక్కడ మనం చూసినట్లయితే 60 లేదా అంతకంటే ఎక్కువ అన్నారు. ఇక్కడ చూడండి, 60 నుండి 89వ తరగతి అంతరం నుండి తర్వాత ఉన్న తరగతి అంతరాల్లో ఉన్న బుట్టల సంఖ్య అనేది మనకి 60 కంటే ఎక్కువ మామిడి పండ్లు ఉన్న బుట్టల సంఖ్యను తెలియజేస్తుంది. అంటే ఏమవుతుంది? 60 నుండి 89వ తరగతి అంతరంలో ఉన్న 8 ప్లస్ 90 నుండి 119 తరగతి అంతరంలో ఉన్న 4 ప్లస్ 120 నుండి 149 తరగతిలో ఉన్న 3ని కలిపితే మనకి 60 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న మామిడి పండ్ల సంఖ్య వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు 8 ప్లస్ 4 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 15. అంటే 15 బుట్టల్లో 60 లేదా అంతకంటే ఎక్కువ మామిడి పండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న చూద్దాం. 60 నుండి 89 మామిడి పండ్లు ఉన్న బుట్టలు 120 నుండి 149 మామిడి పండ్లు ఉన్న బుట్టల కంటే ఎన్ని ఎక్కువ? దీనికోసం ఏం చేయాలి? 60 నుండి 89 తరగతి అంతరంలో ఉన్న బుట్టల సంఖ్య 8లో నుండి 120 నుండి 149 తరగతి అంతరంలో ఉన్న బుట్టల సంఖ్య
3ని తీసివేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు 8 మైనస్ 3 అంటే మనకి ఎంత వచ్చింది? 5. అందువల్ల మనం ఏం చెప్పొచ్చు? 60 నుండి 89 మామిడిపండ్లు ఉన్న బుట్టలు 120 నుండి 149 మామిడిపండ్లు ఉన్న బుట్టల కంటే 5 ఎక్కువ అని. ఈ విధంగా సోపాన రేఖా చిత్రాన్ని ఉపయోగించి మనం దత్తాంశాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే వివిధ ప్రశ్నలకు సమాధానాలను కూడా కనుగొనవచ్చు. ఇది కేవలం మామిడి పండ్లకే కాదు, ఇలాంటి పద్ధతిని అనేక రకాల దత్తాంశాలను పరిశీలించడానికి మనం ఉపయోగించవచ్చు.